సాయి మావాడానికి పోతే హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 3 o'clock అవుతుందండి. మనం నెల్లూరులో 4 AM బిర్యానీకి వెళ్తున్నాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. సో మనమైతే ఇంటికి స్టార్ట్ అయ్యామండి. మన కోసం అక్కడ శ్రీకాంత్ సాయిత్రి వెయిట్ చేస్తున్నారు. మేము కొంచెం లేట్ అయ్యాము. సో వాళ్ళని కలిసేసి మనం కొంచెం ముందుకు వెళ్తాము. సో అక్కడి నుంచి మనం హైవే ఎక్కాలండి. హైవే ఎక్కాక మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మనమైతే హైవే ఎక్కుతున్నామండి. టైం అయితే 3:30 అవుతుంది. ఇక్కడి నుంచి మనకి 1.5 hours పడుతుంది స్లోగా వెళ్ళాలి కాబట్టి. సో మనం హైవే ఎక్కిన తర్వాత మనతో పాటు సాయి శ్రీకాంత్ ఇద్దరు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పోలీస్ చెకింగ్ కూడా జరుగుతూ ఉంది. సో మనల్ని ఆపారు. మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తున్నామని చెప్తే మమ్మల్ని వదిలేశారు. సో అక్కడి నుంచి మనం మ్యాక్సిమం అండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మేము నలుగురు కలిసి వెళ్తాము. సో సాయి అయితే సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ముందుగా మన బండ్లో అయితే పెట్రోల్ అయితే లేదు, పెట్రోల్ పట్టించాలి. సో ఫస్ట్ వచ్చి పెట్రోల్ బంక్లోకి వెళ్ళాలి. అక్కడ పెట్రోల్ బంక్ ఉన్నా కానీ అక్కడ వాళ్ళు నిద్రపోవడంతో పెట్రోల్ బంక్ ఓపెన్ చేయలేదు. ఒక 20 kilometers వచ్చాక మనకు పెట్రోల్ బంక్ దొరికిందండి. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు. సో మేమైతే ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. సో కొద్దిసేపు బండికి ఒక రెస్ట్ ఇచ్చాము, ఒక 10 minutes. స్కూటీ ఒక చిన్నది, ఒకటి ఓల్డ్ బైక్ కదా. సో కొంచెం బండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో బండి అయితే ట్యాంక్ ఫుల్ అయిపోయింది. సో బిల్ కట్టేసాము. మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. మాకైతే ఫుల్ చలి పుడుతుంది. ఎక్కడన్నా టీ షాప్ దొరికితే బాగుందని అనుకుంటున్నాము. సో ఇక్కడ టీ షాప్స్ కూడా ఎక్కడ ఉండవు నెల్లూరు వెళ్ళే వరకు. సో మేమైతే చలికి వెళ్ళాడిపోతున్నాము. సో నెల్లూరు దగ్గరలో మనకి ఒక టీ షాప్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ పక్కన 2 shops ఉన్నాయి కదా, 2 shopsలో టీ దొరుకుతుంది. పక్కన షాప్ అయితే ఓపెన్ చేయలేదు. మేము ఏదో ట్రై చేస్తున్నాం. అక్కడ టీ చాలా బాగుంటుంది. సో మేమైతే మా బండికి రెస్ట్ ఇచ్చి ఇక్కడైతే టీ తాగామండి. సో టీ అయితే సూపర్ ఉంటుంది. టీ షాప్ పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ అండి. టీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. నేనైతే ఒక టీ తాగాను, మా సాయి అయితే 2 టీలు తాగాడు చలికి. సో మేమైతే ఫస్ట్ టీ తాగి రిలాక్స్ అయ్యాము అక్కడ కొద్దిసేపు. సో మనమైతే మన డెస్టినేషన్ దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ తర్వాత A1 రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ దాటిన తర్వాత రియో కేఫ్ అని ఉంటుంది. అక్కడే మనకి 4 AM దమ్ బిర్యానీ అవైలబుల్లో ఉంటుంది. హాస్కార్డ్ దమ్ బిర్యానీ అవైలబుల్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్ దాటాకే మనకి A1 రెస్టారెంట్ తర్వాత మనకి రియో కేఫ్, అక్కడే మనకి 4 AM దమ్ బిర్యానీ అవైలబుల్లో ఉంటుంది. రియో కేఫ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే నెల్లూరులో 4 AM బిర్యానీ మనకి అవైలబుల్లో ఉంది. సో మేమైతే బిల్ కట్టేసాము. హాస్కార్డ్ దమ్ బిర్యానీ 299 rupees అండి. 3 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చాము, 900 rupees. మేమైతే మా టోకెన్ అక్కడ ఇచ్చామండి. మనకు ఒక ప్లేట్ లాంటిది ఒకటి ఇచ్చాడు, ప్లాస్టిక్ లాంటిది. ప్లాస్టిక్ కూడా కాదు, అది చెక్క లాంటిది ఒక ప్లేట్. సో దాంట్లో మనకి ఇసులాగేసి 2 ఫ్రై పీసెస్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ బిర్యానీ ఉంది. దాన్ని మనకి అక్కడ ప్లేట్లో ఇస్తున్నాడు. సో మేమైతే స్టిల్ స్టాక్లో ఉన్నాము. బిర్యానీ అయిపోవచ్చిందంట. సో మేము ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. అది కొంచెం 10 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే. సో ఫైనల్లీ మాకైతే బిర్యానీలు దొరికేసాయి. మేమైతే ఫుల్ హ్యాపీ. సో బిర్యానీ అయితే మా ప్లేట్లోకి అయితే వచ్చేసిందండి. క్వాంటిటీ అయితే చాలా తక్కువ అని చెప్పాలి. సో టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ క్లిప్లో వస్తుంది, చూడండి. సో బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది అక్కడ. సో లాస్ట్లో ఉంది. జస్ట్ బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ అండి, 300కి. టేస్ట్ అయితే సో బిర్యానీ టేస్ట్ అయితే పర్లేదు, తినచ్చు, బాగానే ఉంది. ఓవర్ హైప్ ఇస్తున్నారు కదా, అంతైతే లేదు, తినచ్చు అంతే. పొద్దున్నే బిర్యానీ తిన్నామంటే సాహసం అని చెప్పాలి. నేనైతే కొంచెమే తిన్నా. అంత ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినమే సాహసం. అయితే మనకి స్ప్రైట్ కూడా ఫ్రీగా ఇచ్చారు అక్కడ. సో మిక్సింగ్ బాగానే ఉంది. ఎలా ఉందిరా బిర్యానీ? ఎలా ఉంది బిర్యానీ? శ్రీకాంత్ ఎలా ఉంది బిర్యానీ? సాయి నీ పరిస్థితి ఏంట్రా? సాయి నీ పరిస్థితి ఏంటి చెప్పులే.
చిన్నగా లాగిస్తున్నావా? బట్టలు నిండేదేమో మాకు, వీడియోలేమో మీకు. శ్రీకాంత్ జోకులు వేస్తున్నాడా? మరి అయితే సాయి ఎక్స్ప్రెషన్ చూసి మీ కింద మీరు కామెంట్ చేయండి. సాయి సైడ్ తిరుగు, జూమ్ వేసుకుంటా. వచ్చావా? ఎంత కడుక్కొని వచ్చి కూర్చోలేదురా నువ్వా? అంటే మేము కూడా వాక్ చేస్తా. బాగా ముక్కలు అయిపోయినాయి. సో గాయ్స్, మనం అయితే పెన్నా బ్రిడ్జ్ మీద ఉన్నాము. సన్ రైజ్ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండి పెన్నా బ్రిడ్జ్ మీద. సూపర్ ఉంది వ్యూ. క్రెడిట్ కోర్స్ శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ కష్టపడి వీడియో తీసాడు. బాగా చూడండి, ఇక్కడ ఒకరి ఎక్స్ప్రెషన్ బాగా గమనించండి. మీకు ఆ ఎక్స్ప్రెషన్తో చాలా పని ఉంటుంది. ముఖ్యంగా స్పెట్స్ పెట్టుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి, ఆ లాస్ట్ నుంచి ఆ అబ్బాయిని చూడండి. సాయి మావాడానికి పోతే ఏమవుతుంది? నేనేందినా తీసుకో, ఫోన్ తీసుకో. ఆయిలు బాయిలు రికార్డులు